మన తెలుగు సినిమా రంగంలో పెళ్లి సందడి మొదలైపోయిందనే చెప్పాలి. ఓ పక్క అల్లు శిరీష్ గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇక మార్చ్ 6న పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ మరియు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫోటోలు ఎంత పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తున్నాయో మనందరికీ తెలుసు. మరో పక్క చూసుకున్నట్లయితే మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్, నేషనల్ క్రష్‌గా, అంతేకాదు రౌడీ బాయ్‌గా యావత్ భారతదేశంలో క్రేజ్‌ని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్నారు. హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ రష్మిక మందన్నాల పెళ్లికి సంబంధించిన విషయాలు ఎంత పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తున్నాయో మనందరికీ తెలుసు. ఓ పక్క ఈ జంట పెళ్లి 26వ తారీఖు అంటూ ఓ వెడ్డింగ్ కార్డ్ బయటకు వచ్చింది. అంతేకాదు మార్చ్ 4వ తారీఖున గ్రాండ్‌గా హైదరాబాద్‌లోనే రిసెప్షన్ ఉందని, ఈ పెళ్లి కేవలం అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ప్రైవేట్‌గా ఉదయపూర్‌లో జరుగుతుందని, ఇప్పటికే పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి అంటూ రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి ఎక్కడా కూడా ఈ జంట తమ పెళ్లికి సంబంధించిన విషయాన్ని అఫీషియల్‌గా ఎక్కడా అనౌన్స్ చేయకపోవడం ఇంకొక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరి ఇలాంటి నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ మరియు అంతేకాకుండా రష్మిక మందన్నాల పెళ్లికి సంబంధించిన విషయాలు ఎన్నో వైరల్ అవుతూ ఉంటే, పెళ్లికి ముందు రష్మిక మందన్న పెట్టిన షరతులు ఏంటో తెలుసా అంటూ ఇప్పుడు రీసెంట్‌గా వెలుగులోకి వచ్చిన ఓ విషయం ఇప్పటికే ఇంకా ఈ పెళ్లి ముచ్చట్లని జోరు పెంచేలా చేసింది. ఇంతకీ రష్మిక మందన్న నిజంగానే పెళ్లికి షరతులు పెట్టిందా? అసలు ఏం షరతులు పెట్టింటుంది అన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే, రష్మిక మందన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్‌గా హ్యూజ్ స్టార్డమ్‌ని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకొని గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. మరి అలాంటి రష్మిక మందన్న కన్నడలో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నిజానికి కన్నడ అమ్మాయి అయినప్పటికీ కన్నడ కంటే మన తెలుగులోనే స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. ఇది ఇలా ఉంటే రష్మిక మందన్న నటించిన సినిమాల విషయంలోకి గనక వెళ్ళినట్లయితే గీత గోవిందం, పుష్ప, పుష్ప 2, సరిలేరు నీకెవ్వరు, సీతారామం, అంతేకాకుండా యానిమల్, గర్ల్ ఫ్రెండ్ ఇలా వరుస సక్సెస్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ని అందుకుంటూ హ్యూజ్ స్టార్డంతో దూసుకెళ్లిపోతోంది. అలాంటి రష్మిక మందన్న వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎన్నో ఆసక్తికరంగా వైరల్ అవుతూ వచ్చాయి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే తన పెళ్లికి సంబంధించిన విషయం అని చెప్పాలి. నిజానికి రష్మిక మందన్న విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందని, ముందు గీత గోవిందం సినిమాతో వీళ్ళ స్నేహం మొదలై ఆ తర్వాత డియర్ కామ్రేడ్, ఆ తర్వాత కొన్నేళ్ల పాటు స్నేహితులుగా, ఆ తర్వాత డేటింగ్ చేసి ఇక ప్రేమని కాస్త పెళ్లి బంధం వరకు తీసుకువెళ్లారు అన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇరు కుటుంబాల వాళ్ళు వీళ్ళ పెళ్లికి అంగీకరించడం, ఉదయపూర్లో ఎంతో గ్రాండ్గా డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే పెళ్లికి కొన్ని షరతులు కూడా పెట్టిందట. అవి ఏంటయా అంటే, వీళ్ళిద్దరి పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఉండాలని, ఎవరిని పిలవడానికి వీల్లేదని, పైగా ఈ పెళ్లిలో ఎలాంటి వీడియోలు కానీ, మొబైల్ ఫోన్స్ కానీ అలౌడ్ కాదట. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మరియు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఫోన్లని తీసి పక్కన పెట్టాలి. వీడియోలు కానీ, ఫోటోలు కానీ తీయడానికి వీల్లేదు. పైగా పెళ్లి ఈవెంట్ అంతా కేవలం వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉండాలని, అలా వాళ్ళ పెళ్లికి సంబంధించిన విషయాలు, వీడియోలు కానీ, ఫోటోలు కానీ ఏవి కూడా బయటికి రావడానికి వీల్లేదు అన్న షరతు పెట్టేసిందట. అంతేకాదు, అందుకే పెళ్లికి వచ్చిన గెస్ట్లకి, పెళ్లికి పిలిచిన అతిథులకి ముందే మొబైల్ కెమెరాలు నాట్ అలౌడ్ అని, ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలని చెప్పడం, పైగా మీడియాకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదొక షరతైతే ఇంకొక షరతు ఏంటయా అంటే, పెళ్ళైన తర్వాత ఇక ఒక నెల రోజుల పాటు వీళ్ళిద్దరూ కలిసి తమ హనీమూన్ని ఎంజాయ్ చేయబోతున్నారట. పైగా సినిమా షూటింగ్స్ ఇవేవి ఉన్నా నెల రోజుల వరకు ఎలాంటి కమిట్మెంట్స్ పెట్టుకోకూడదని ముందే నిర్ణయించేసుకోవడం, పైగా దానికి విజయ్ దేవరకొండ కూడా అంగీకరించడం జరిగింది. అంతేకాదు, పెళ్లి తర్వాత వీళ్ళిద్దరి అభిరుచులకు తగ్గ హైదరాబాద్లోనే ఒక లగ్జరీ ప్రీమియం విల్లాలో ఉండబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి. మరోపక్క చూసుకున్నట్లయితే పెళ్లికి సంబంధించిన విషయాలు ఏవి కూడా బయటికి రాకూడదు, పైగా వీళ్ళిద్దరూ అయ్యేంత వరకు కూడా ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకూడదు అనడానికి అసలు కారణం ఏంటయా అంటే, రష్మిక మందన్న హీరోయిన్గా కన్నడ సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే రక్షిత్ రెడ్డి అనే హీరోతో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు. అలా రష్మిక మందన్నకి ముందే ఒకరితో ఎంగేజ్మెంట్ అయిపోయింది. అది కూడా 2017వ సంవత్సరంలో. వీళ్ళ పెళ్లికి సంబంధించిన విషయం అప్పట్లో పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేసింది. పైగా ఆ ఎంగేజ్మెంట్కి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు మాత్రమే కాదు, సినిమా రంగానికి చెందిన వాళ్ళు కూడా హాజరవ్వడం. కానీ కొన్ని కారణాల వల్ల ఎంగేజ్మెంట్ని బ్రేకప్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు తిరిగి తన ఎంగేజ్మెంట్, ఆ తర్వాత పెళ్లి చేసుకోబోతుండడం, ఈ విషయంలో ఎలాంటి అవకతవకలు కానీ ఎలాంటివి జరగకూడదని అన్నీ ఆలోచించి ముందే ఈ నిర్ణయం తీసేసుకుందట. అందుకే దానికి విజయ్ దేవరకొండ కూడా ఒప్పుకోవడంతో ఎంగేజ్మెంట్ కానీ, అంతేకాదు పెళ్లికి సంబంధించిన ఏ విషయం కూడా అఫీషియల్గా వీళ్ళిద్దరూ చెప్పకపోవడం, పైగా ఏవి కూడా బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడుతూ రావడం జరిగిందట. అలా మొత్తానికి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండలు ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలోనే రష్మిక ఇటువంటి షరతులు పెట్టిన
చెప్పినట్లుగా, పైగా వీటికి విజయ్ దేవరకొండ కూడా అంగీకరించడం, ఇరు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇలాంటి నిర్ణయం అందరూ కలిసి తీసుకోవడం వల్లనే పెళ్లికి సంబంధించిన విషయాలు ఏవీ పెద్దగా బయటికి రాలేదు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. మరోపక్క సోషల్ మీడియాని కనుక గమనించినట్లయితే ఇప్పటికే ఫ్యామిలీ మెంబర్స్కి ఉదయపూర్ చేరిపోయినట్లు, మరోపక్క విజయ్ దేవరకొండ రష్మిక మందన్ల ఇంటి ముందు పెళ్లి సందడి వాతావరణం కనిపిస్తున్నట్లు ఎన్నో రకరకాల ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు, కానీ మొత్తానికి విజయ్ దేవరకొండ రష్మిక మందన్నలు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే రష్మిక మందన్నకి సంబంధించిన ఈ విషయం ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.